నర్సే తాతతో రప్ప 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 నెల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఉద్యమంలో మనము ఉరకాలంటూ పిడుగులాగా మనము మెరవాలంటూ జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండ్రు ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు ఇక ఈ రకంగా 1200 మంది అమరవీరులు ప్రాణాలను లెక్క చేయకుండా మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మాకు కావాలి అని కొట్లాడి పోరాడి ఆఖరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది అమరవీరులు. ఇవాళ గదే తరిగన తెలంగాణ కోసము కంటి మీద కునుకు లేకుండా కడుపులో పుట్టడు దుఃఖాన్ని దిగమింగుకుంటా రేపటి తరాలకు మరి బంగారు భవిష్యత్తు బాట వేయాలని తెలంగాణ ఉద్యమకారులు కూడా మరి ఇల్లు సంసారం వదిలిపెట్టి తెలంగాణ రావాలే కావాలని కొట్లాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ మీ నర్సయ్య తాత తెలంగాణ ఉద్యమకారుల నడుమ నిలబడి మాట్లాడుతుండు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ ఇగో వాళ్ళ గుంపు ఇగో వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులే. ఇగో పెద్ద మనిషి ఇగో ఈ పెద్ద మనిషి ఈ మొత్తం జైలుకే పోయిండు వాళ్ళ పుస్తకాలు చదువుకుంటే ఏమో రాసిండట. అయితే ఇవాళ ఏమంటారు తెలంగాణ ఉద్యమకారులు ఏం మాట్లాడబోతున్నారు మన ఏఎన్ఎన్ తోటి ఏం ఆంబాయం వెళ్ళబోసుకోబోతున్నారు ఎట్ట ఉంది జూబ్లీ హిల్స్ కథ చెప్పే జూబ్లీ హిల్స్ మాదంటే మాదని సంకలు గుద్దుకుంటారు అసలు ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ రా ఎట్ట సంగతి మరి మీరు ఒక తెలంగాణ ఉద్యమకారులుగా ఎక్కడ సై కొడుతురు మేము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో అన్ని డివిజన్లలో తిరగడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితమే మేము జాయిన్ అయినాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మద్దతు తెలిపి మొత్తానికి మొత్తం అన్ని డివిజన్లలో పనిచేస్తున్నాం. ఇవాళ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ 4 అవర్ పోటీ అనేది జరుగుతూ ఉన్నది. బీజేపీ వాళ్ళు కాడెత్తేసారు. మొన్నటిదాకా 100 మంది ఇచ్చేసారు. ఇక లోపాయికార ఒప్పందాలు అనేది ఈ సర్వేలో కూడా వాళ్ళ లేటెస్ట్ సర్వేలో వాళ్ళ బయటపడ్డాయి. కాబట్టి మేము కూడా ఏంటంటే పొద్దుటి నుంచి వచ్చి రాత్రి దాకా కూడా ఓటు పోలరైజ్ కావాలి కాబట్టి న్యూట్రల్ ఓటర్లు ఇంకా చాలా మంది వేలాది ఓటర్లు ఉంటాయి కాబట్టి మొత్తం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో 4 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక 70% అనేది ఖచ్చితంగా పోల్ అవుతాయి. కాబట్టి ఇటు మొన్ననే ఈ మధ్యలో మనం గమనించినట్టయితే మైనార్టీకి అజరుద్దీన్ కూడా ఇక్కడ మంత్రి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైనార్టీలు కూడా చాలా లక్ష మీద ఉన్నారు కాబట్టి అదేవిధంగా బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి మేమేమంటున్నామంటే ఒక దిక్కు కమ్మామే ఒక దిక్కు రెడ్డి అయినా మధ్యలో బీసీ అయినా బీసీ వ్యక్తికి ఏళ్ళ నుంచి వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కొందరు బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కలిసి గూడి పుట్టాన్ని చేసి ఏదో రౌడీ షీటర్ అని ఇది ఒక పెద్ద గోబెల్స్ ప్రచారం కోట్ల రూపాయలు ఆ రౌడీ షీటర్ దానికి ఆ వీడియోల కోసమే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ కథకేనా ఏ నిజమైన పుగారా లేదా అది 10 కోట్లు అనేది సోషల్ మీడియాకు ఖర్చు పెట్టిన అనేది నిజమేనా? నిజమే, 100% రూపాయలు అది నిజం. రాములు అవును, 100% రూపాయలు అది నిజం. మేమేమంటున్నామంటే సరే మేము ఆ రోజు అందరం కలిస్తేనే కదా మీ నాయనను టీఆర్ఎస్ పార్టీ పెట్టే క్రమంలో 2000 నుంచి మేము వెంబడిపడి మీ నాయన పక్కకు ఉంటే 96 నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం. ఆ రోజు కూడా 2000 రోజు లేపినాం కదా పార్టీ పెట్టాలి అంటే ఏడికెళ్ళి అవుతుంది మనతోటి ఏమవుతుంది అంటే రోజు మేము ఇన్నయ్య వి ప్రకాష్ పాషమి యాదగిరి ఇప్పుడు వీళ్ళందరూ ఇగో అన్న రంగారెడ్డి అన్న ఇట్లాంటి వాళ్ళు అందరం కదా లేపుతానే కదా. అప్పుడు నువ్వు చదువుడు మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో ఇగో కోరి సాయిరామ్ అన్న ఆ రోజు నుంచి కూడా 95 నుంచి ఉన్నారు. ఇంక మాకన్నా ఒక సంవత్సరం సీనియర్ తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి మేమేమంటున్నామంటే అన్ని సబ్బండాల వర్గాలు పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి మీకు తెలియంది కాదు, ఎందుకంటే అందరం పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ నేను తెచ్చిన లేకపోతే తెలంగాణకు నేనే అంటే అది కాదు కదా, తప్పు కదా. ఆయనే సాగు నోటి తొలగాయ పెట్టి కోయా గుజుకొచ్చిందట తెలంగాణని మాయే తెచ్చిండు అని అది చెప్ప తిరుగుతుంది కోయలాగా రాములు కోయలాగా
అంటే మేము ఏమంటున్నామంటే నేను తెచ్చినావు పులి నోట్ల తలకాయ సాగు నోట్ల తలకాయ అంటున్నారు కదా. ఆ రోజు నువ్వు నిరాహార దీక్ష నీ తోటే ఉన్నాం కదా మేము నిజాం హాస్పిటల్లో కూడా. అప్పటికే మూల చదివి అదే అంబాసిడర్ కార్లలో అన్నీ చేసి ఇంకొక 10 నిమిషాలు అయితే నువ్వు కిందకు వచ్చి నువ్వు డిశ్చార్జ్ వెళ్ళిపోయాను కదా. ఆ రోజు రంగు నీళ్ళు తాగింది ఒకడు, మళ్ళీ అవన్నీ చేసింది ఒకడు. ఉస్మానియా గడ్డ విద్యార్థులు లేచి బిడ్డ సావరేవో నువ్వు తేల్చుకోవాలి తప్ప నువ్వు ఇట దీక్ష విరమించావనుకో మేమే కొట్టి చంపుతామనే నినాదారంతో కదా నువ్వు మళ్ళీ అన్నే కూర్చొని నేనేం తాగలేదు అనేది ఇదే మందకృష్ణ మాది అన్న కదా ఆ రోజు ఇచ్చింది. మేమేమంటున్నామంటే ఇవన్నీ నాటకాలు. ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఫామ్ హౌస్కే అంకితం అయిపోయినావు. ఇవాళ నీ గడిల రాజ్యం ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చినాక అసలు కలిసిండా కేసీఆర్? మళ్ళీ నేను నీకు పైసలు ఇచ్చినా కదా, పని చేసినాం కదా, వేలాది మందిని తీసుకున్నాం కదా, నీతోటి నిరంతరం పని చేసినాం కదా, పెళ్లిళ్ళు లేట్ చేసుకున్నాం కదా, పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎన్నో మంది వందలాది వేలాది మంది ఇవాళకి రోడ్ల పడలేరు, చచ్చిపోయారు కదా. ఎవరి కోసం చచ్చిపోయారు? వాళ్ళ అమరవులో త్యాగాలతో తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది తప్ప నువ్వు ఓకే నువ్వు పని చేసినావు. టీఆర్ఎస్ ఆ రోజు కూడా మేమేమనుకున్నాం, ఈయన లుచ్చనో లఫంగానో ఏదో ఒకటి సెంట్రోడ్ అయితేనే కొంచెం లీడర్షిప్ చేస్తాడు, ఇవి కూడా అవసరం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ఏంటంటే సాదా సీదాగా ఉంటారు, మనకెందుకు అనేది అంటుంటారు కాబట్టి ఏదైతే ఏందో వచ్చావు మారినావు అనుకున్నాం. నువ్వు మారకుండా ఏం చేసినావు? ఫస్ట్ 5 సంవత్సరాలు వెయిట్ చేసి చూసినాం. ఉద్యమకారులకు ఏమని చేస్తావు? ఇక రెండోసారి నాది పక్క రాజకీయ పార్టీ, నాకు ఉద్యమకారులతో సంబంధం లేదు, నాది రాజకీయ పార్టీ అంటే కదా. మళ్ళీ ఆ రోజు నుంచే కదా తేడాలు వచ్చాయి. ఉద్యమకారులు నేను కడుపులో పెట్టుకొని చూసుకున్నా, ఉద్యమకారులకు ఏ లోటు లేకుండా నేను చేసినా అని చెప్పతిరిగినగా. ఉద్యమకారులకు కడుపులో పెట్టి చూస్తే ఇలా మాకెందుకు? అంతకుముందు నిన్ను మొన్న పోయినసారి ఎవరు బొంద పెట్టారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏడుకెళ్ళి వచ్చింది. అందరు ఉద్యమకారులు రూపాయి తీసుకోకుండా ఏ జిల్లా ఆ జిల్లాల్లో విపరీతంగా పనిచేస్తేనే కదా 1.8% తోటి కాంగ్రెస్ వచ్చింది. ఉద్యమకారులందరూ అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఏ కోరిక లేకుండే. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము అందరం పనిచేసింది. తెలంగాణ వస్తే అందరికి పని అవుతుంది, నీళ్లు నిధులు జ్ఞాపకాలు వస్తాయని. నీ నీళ్లు నీ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు మీ ఇంటికి పోయినాయి, నియామకాలు అమ్ముకుంటేవి, అమ్ముకున్న లాంటివి పెట్టివి. ఇలా సాంస్కృతిక సారథి ఉంది మీకు తెలిసిందే. 500 మంది ఉన్నారు. 500 మందిలో 200 మంది కళాకారు అసలు 300 మంది మీరు అమ్ముకున్నారే కదా. మీ పార్టీ ఎమ్మెల్యే మీ మనుషులే కదా అమ్ముకున్నది. ఏడికి పోయినాయి అవన్నీ ఉద్యోగాలు? ఇవాళ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. సాంస్కృతిక అక్క ఉన్నది, అనురాధ అక్క ఉండి, రమేష్ ఉన్నాడు, ఈయన కూడా కళాకారుడు. ఆ రోజు కూడా ఉద్యమాలు చేసిండు, ఇవాళ కూడా జోరుగా పాటలు పాడుతుండు కదా. ఇవాళ కూడా ఈ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి మీద పాట కట్టి పాడుతుండు, అన్ని మీడియాలలో ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చిండు? నవీన్ యాదవ్ని గెలిపియనికే. మీరు అవన్నీ కళ్ళబొల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఊరూరా ఉద్యమకారులు కదిలొచ్చి ఇప్పుడు నవీన్ యాదవ్ ప్రచారం చేస్తుర్రు. మొదలైంది ఆల్రెడీ. ఇప్పుడు నిన్న ఒక 120-170 వచ్చారు, ఇలా ఒక 200 మంది దాకా వచ్చారు. ఇప్పుడైతే 40 మంది ఇప్పుడు 2 చేస్తారు. మళ్ళీ పొద్దున్నే వస్తున్నారు. ఇప్పుడు వేరే సంఘాలు కూడా వస్తున్నాయి. ఇక నిన్ననే కోదండరామ్ కూడా ఉద్యమకారులది ఒకటి పెట్టిండు. మేము పోలే, ఎందుకంటే 2 సంఘాలు పెద్ద సంఘాలు పోలే. మాకు అన్ని జిల్లాల కమిటీలు ఉన్నాయి, పని చేస్తున్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికి కూడా పెద్దదే సంఘం, అన్ని జిల్లా కమిటీలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. మా స్వార్థాల కోసం ఏం చేస్తలేము. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, కళాకారుల కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరగాలనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాగ్దానం చేసింది కదా. వాళ్ళకి అటు చెప్తూనే, వాళ్ళ మీద ప్రెజర్ పెడుతూనే కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నాయి కదా ప్రజల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ఇక ఈ పెద్ద మనిషి చైర్మన్ తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్. ఇక ఏటో పాయ జైలుకు పోయిన కోళ్ళకి ఏటో పాయ పిల్లగా ఎటో సంగతి, జైలుకు ఎందుకని పోతివి, ఏం జరిగే, ఏం కథ? తెలంగాణ 69-69 తెలంగాణ గురించి పోయినాం. మేము ఏది ఆశించలే, చేయలేదు. అప్పట్లో లేదు సమస్య. 11 రోజులు జైల్లో కూడా లాఠీ చార్జ్ అయింది మాకు. లాఠీ చార్జ్ అయితే తెల్లారి వీళ్ళంతా వచ్చి వెంకటస్వామి వీళ్ళందరూ వచ్చి లీడర్లు అప్పుడు వచ్చి మా పిల్లలందరినీ రిలీజ్ చేసేది వద్దు అని చెప్పేస్తే అట్లా అయింది. ఏం లేదు, వాళ్ళ కుటుంబాలే పెద్దగా అయినాయి కదా, 5-6 మంది మంచిగా. ఈయన ఏదో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు కాబట్టి ఇస్తాడన్నట్టు, ఇప్పటిదాకా కూడా ఇస్తాడన్నట్టు ఆశనే ఉంది. ఇంకా
అది సంగతి. మరి ఇప్పుడు ఎక్కడ మాత్రం జోలపాటి ఇక్కడ నవీన్ యాదవ్ కదా, సహాయంగా కోయిలా వేరుకొనే వచ్చింది ఇది. చెప్తా నీ సంగతి ఏంది, మరి ఎటువంటి సంగతి ఏంది, ఏం కథ, తెలంగాణ ఉద్యమాల కథ, ఉద్యమకారుల కథ ఆనాడు ఎట్ట ఉంది, ఇప్పుడు ఎట్ట ఉంది, మరి మీ మద్దతు ఇప్పుడు ఎవరికి? ఈరోజు ఆనాడు ఎట్లుందంటే ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా ఏమైందంటే అటు అగ్రకుల కులాలు అటు కమ్మ కాపు కలిసి ఒక భోజన బిడ్డను ఓడించడానికి డబ్బుల సంచులు ఇక్కడ నడుస్తున్నాయి. మొదలు పెట్టినారే పార్లమెంట్ ఎన్నికలలో కారు పోయి కమలం కలిసింది. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలలో కమలం కారు కలిసింది. మళ్ళీ ఇద్దరు కలిసిండ్రు, ఇద్దరు తోడు దొంగలే. ఇలా ఏం మాట్లాడుతున్నారు అంటే ఉద్యమకారులు ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది అనేది ఒక చిన్న కారణం. తెలంగాణ 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిండు కదా, ఏ ఒక్క రోజున ఉద్యమకారులను పట్టించకుండా 1222 మంది చనిపోయారు తెలంగాణ ఉద్యమకారులు. ఏ ఒక్క కుటుంబానికన్నా మీరు వెళ్ళక పాట పడుతుంటే కండ్లపొడి నీళ్ళు వచ్చినాయి. శ్రీకాంత్ సార్ చనిపోయినప్పుడు స్పాట్లో మేమే ఉన్నాం. ఢిల్లీలో యాదయ్య చనిపోయినప్పుడు, యాదరెడ్డి చనిపోయినప్పుడు అక్కడ నేను ఎవరితోటి మన పాల్బాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మటి ఉన్నాం. ఆ పెయిన్ తీసుకొచ్చింది కూడా మేము ఇక్కడికే. మేమే పాశం యాదగిరి గద్దరన్న విమలక్క అక్కడ కూర్చొని ఆ మైనాబాద్ దగ్గర బందపెట్టి దానం చేసి వచ్చినాం మేము. అయితే బాధ ఏంటంటే ఇలా ఆయన మాట్లాడతాడు, ఏం తెచ్చింది మేము డబుల్ బెడ్రూమ్ కట్టించినాం. అరే నాయన నువ్వు డబుల్ బెడ్రూమ్ గ్రామాలలో పోదాంపా, ఉండడానికి బతుకున్నోనికి ఇల్లు కట్టలే కానీ సచ్చినాక సమాధి కట్టించాడు, ఏదో ప్రశాన వాటికలు కట్టించాడు. వైకుంఠ ధామాలో ఉన్న సిగ్గు తప్పినోడు కట్టిస్తాడండి. బతికున్నోనికి పేదవానికి గూడు కట్టియాలి. మేము ఏం కట్టించాడంటే మా అయ్య వైకుంఠ ధామాలు కట్టించాడు. ఆయన అంటే ఒకసారి చెప్పిండు, నేను నిన్న ఇంట్లో పండుకుంటే అంటే ప్రశాంతంగా ఉంటుంది అంటే మనకు సిగ్గుని ఉండాలి. కేసీఆర్ అనేటోడు సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చినని చెప్పి చాలాసార్లు చెప్తాడు. కేసీఆర్ సావు నోట్ల తలకాయ పెట్టలేదు, 1200 మంది విద్యార్థులను సాగు వైపు నడిపించిన దుర్మార్గుడు. అది కూడా ఒక భోజన బిడ్డను మాత్రమే. ఇలా తెలంగాణలో ఇలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, జూబ్లీహిల్స్ గడ్డ మీద టీఆర్ఎస్ జెండా ఎగరాలని అంటున్నాం. ఎందుకు ఎగరాలరా భయ్? ఏం అక్కడికి ఎగరాలి? ఎవడు మాగంటి గోపినాథ్ ఎవడు? ఈ తెలంగాణ వారసుడా? ఈ తెలంగాణలో పుట్టినోడా? ఎవర్రా? అరే బీఆర్ఎస్ అని చెప్పినప్పుడే నువ్వు కూడా అసలు తెలంగాణ వాడే కేసీఆర్ కాదు. బీఆర్కి వెళ్ళి విజయనగరం వచ్చిన, విజయనగరంకి వెళ్ళి తెలంగాణకు వచ్చిన దోపిడీ వ్యవస్థ వీళ్ళు, దోపిడీ దొంగలు వీళ్ళు. తెలంగాణను దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవరండి? ఇలా ఎందుకు మాగంటి గోపినాథ్ ఎవరు? ఒక కమ్మ కులానికి సంబంధించిన వాడు. ఇక్కడ కమ్మ ఎక్కడంటే జూబ్లీలు చూడాలంటే కమ్మ వాసన చూడాలంట. ఇక్కడ పేదలది, ఎస్సీలది, బీసీలది, యాదవులది, లంబాడీస్వి, ముస్లింల జూలు కొన్ని భూముల జోలికి పోలేదు. ఇక్కడ రూపాయి పావులకు గజం లీజుకి ఇచ్చిరు వీళ్ళు. ఎవరు? ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు వరకు అందరు కమ్మ వాళ్ళకి లీజుకి ఇచ్చారు. ఇక్కడ ఎవరైనా కనబడతారా జూబ్లీ ఏరియాలో కమ్మలు తప్ప? తెలంగాణ భూమిని మొత్తం దోసుకొని పోయినారు. మళ్ళీ దోసుకున్న దొంగలకే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కాదు, తెలంగాణ ద్రోహుల వాదం. ఇలా ఎవడు ఉండండి, ఒక ఆయన మాట్లాడుతాడు, పాడి కౌశిక్ రెడ్డి, ఈయన రౌడీ షీటర్ అని చెప్పిండు. ఓకే భయ్, నువ్వు గర్పకాటి గాంధీ నాన్న ఆయన ఎమ్మెల్యే, ఆయన ఏదో పార్టీ మారుతుంటే వాళ్ళ ఇంటికి పోయి దాడి చేస్తుంది. నువ్వు రౌడీ ఆయన చెప్పరా బాబు? రౌడీజం చేసేది మీరు, లఫంగులు చేసే పనులు మీరు. ఇవాళ ఎవరిని పడితే మీరు ఒక భోజన బిడ్డను రౌడీ అంటారు అంటే మీరు అగ్రవర్ణాలు కలిసి మమ్మల్ని బదనాం చేయనికనా? సరే ఇప్పుడు 100కి ముచ్చం తాత, సరే నీ కడుపులో ఏం ఆయాసం ఉందో ఏం ఆంబయం ఉందో నాకు ఎరకాయింది. ఇక ఆనాడు మీకు జరిగిన అన్యాయం అనుకో, మీరు వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని తిరిగిర్రు, పతకం తిరిగిర్రు, తెలంగాణ రావాలని కొట్లాడిరు, అంతా బాగానే చేసిర్రు. ఇక దొర కూడా మీకు అన్యాయం చేసిండనే కథ ముంగడ పడుతుంది. ఇప్పుడు రాంగ పోవంగా ఇప్పుడు సునీతమ్మ ఓ అని ఏడుస్తుందట. మరి ఆ ఏడుపుకు ఓట్లు రాలితాయి అంటవా? ఇప్పుడు మా బిడ్డలు చచ్చిపోయినప్పుడు ఈ సునీతమ్మ రాలేదు, ఇంకొక ఆయన రాలేదు. ఓట్లు మనిషి చేస్తే ఓట్లు రాలితే చాలా వరకు చేస్తారు. చాలా ఇప్పుడు కేసీఆర్ ఒకటే, బీఆర్ఎస్ లో కేసీఆర్ పని నడిచిపోయింది. కేసీఆర్ పక్కకు పెడితే కేటీఆర్ ఒకటే లెక్క. ఆయనది ఏంది? సెంటిమెంట్ తోటి, తెలంగాణ సెంటిమెంట్ తోటి అయ్యి వచ్చిండు, సానుభూతి తోటి కేటీఆర్ వస్తుండు. అంతే. వీళ్ళతోటి వీళ్ళు సెంటిమెంట్ను సానుభూతిని తప్ప వీళ్ళు నిజమైన వర్కర్స్ కాదు, తెలంగాణ వాదులు కాదు, తెలంగాణ ద్రోహులు. చెప్తాలే ఏం పేరు, ఏరికేళ్ళు వస్తేవి, ఏం చెప్తాలే, ఏం చెప్పదలుచుకున్నావు? ఇలా నవీన్ యాదవ్ ప్రచారం ఏ రకంగా ముంగడిపోతుంది? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది నవీన్ యాదవ్ది. అయినా కానీ వాళ్ళు ఏం చేసిండ్రని తిరుగుతారు టీఆర్ఎస్ వాళ్ళు. అసలు వంట వార్పు చేసింది మేము, రస్తారోకో చేసింది మేము, మా పిల్లలు బలైపోయినరు. అయినా తెలంగాణ
ఉద్యమకారులు బలైపోయినారు. అయినా కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక్కటన్న లేడీస్కు ఒకటి పోస్ట్ ఇయ్యలే. లాస్ట్కు 2-3 సంవత్సరాలకు వాళ్ళ బిడ్డకు పోస్ట్ ఇచ్చిండు. పోనీ ఆ పోస్ట్ ఇచ్చినాక ఏంటిది ధరణి అని తీసుకొచ్చిండా, ధరణిలో కూడా అన్ని దొకబాజీ లెక్కలే చేసిండు. ధరణి ఉంటే ఆడ మున్సిపాల్లో కూడా ధరణిలో అవి తీసేసిండు, పేర్లు తీసేసిండు. మళ్ళీ ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇయ్యలేదు. ఏంటిది అది అంజుమంది బాకీ 25,000 తెంపుతాము, 25,000 సంవత్సరానికి అన్నాడు. సంవత్సరానికి 25,000 కాదు, 25 రూపాయలు కూడా తెప్పలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది 2 లక్షలు తెంపింది అంటే ఏంది, మళ్ళీ ఇంకా ఏం ముఖం పెట్టుకొని తిరుగుతుండ్రో అర్థమైతలేదు. రోజు వాట్సాప్లో వస్తుంది వాళ్ళు అట్లా ముంచేసిండ్రు, ఇట్లా ముంచేసిండ్రు, కోట్ల రూపాయలు ముంచేసిండ్రు. మళ్ళీ ఆయనకే ఇప్పుడు పైసలు ఇచ్చుకుంటా ఇప్పుడు సంపాదించుకున్న పైసలన్నీ ఎట్లా పోవాలా? ఇప్పుడు ఒక్కొక్కరికి 1000 రూపాయలు 2,000 ఇచ్చుకుంటా వాళ్ళను 100 మందిని 200 మందిని క్యాన్వాషన్కు తిప్పుతున్నాడు. పుణ్యానికి వచ్చిన పైసా మా పైసనే కదా. మళ్ళీ ఆయన ఏం చేసిండు, ఇప్పుడు ఇది అంజమాన్ ఆఫీస్లోనే కానీ అందులోనే కానీ ఇంట్లోనే కానీ 6 నెలలు కాగానే మళ్ళీ మిత్తి. ఇప్పుడు ట్యాక్సీకి కూడా ట్యాక్సీ 3 నెలలు కట్టలేమనుకో, ఆ ట్యాక్సీ మళ్ళా మిత్తి అట్లా చేసిండు ఆయన. ఇప్పుడు ఇట్లా లేదు, అది ఇప్పుడు తీసేసిండు. ఈయన మన రేవంత్ రెడ్డి అన్న రాగానే తీసేసిండు. ఇప్పుడు 6 పథకాలు అన్నాడు, 6 పథకాలల్లో ఒక్కటి ఏది రాలేదంటే దానికి ఏమంటారు, ఇదే పెన్షన్ ఇచ్చేస్తాడు, 250 అవి ఇచ్చేస్తాడు. ఇప్పుడు 0 అకౌంట్ వస్తున్నది పేదోళ్లకు, మళ్ళీ 500 అది వస్తున్నది. గ్యాస్ సిలిండరు ఫ్రీ బస్ అయింది, మళ్ళా అది మహాలక్ష్మి పథకం అది కూడా వస్తున్నది. అన్నీ వస్తున్నాయి. ఏదో కావాల్సుకొని వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారో నాకు తెలుస్తలేదు. ఎందుకు అసలు వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళకి కూడా జర బుద్ధి ఉండాలా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నా దోసక తిననికే వస్తుండ్రు. ఇప్పుడు మళ్ళీ ఆయన తిరుగుతున్నాడు కానీ వేసేటోళ్ళు ఆలోచించుకొని ఇది చేయాలి. ఎట్లనన్నా కాంగ్రెస్ వస్తేనే బతుకుతుంది. అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఇప్పటిదాకా చెక్కు చెదరలే. నీకు అన్ని ఇండ్లు ఎవరు కట్టమన్నారు? ఇండ్లు కట్టిన ఒకళ్ళకన్నా ఇండ్లు ఇచ్చినవా? మీ వాళ్ళకే ఇచ్చేసుకున్నావు. ఉన్న ఇండ్లన్నీ కూలిపోతున్నాయి అనవసరంగా. కాళేశ్వర్ కట్టిండా అది కూడా కూలిపోతున్నది. అన్నీ కూలిపోతున్నాయి. ఇప్పుడు ఇది కట్టిండా కొత్తగా, అది కట్టిండు. ఇప్పుడు మొన్న కార్లనే వర్షం పడంగానే అందులోకి బిల్డింగ్లకేని అన్ని పెచ్చలన్నీ కార్లు పడే, కారు మీద సచివాలయంలో కార్లు పడ్డాయి. అంత దొంగనే. ఇప్పుడు నువ్వు ఎంత తీసుకుంటావో, నువ్వు ఎంత నన్న తీసుకొని కమిషన్ తెచ్చి కేటీఆర్ ఇంతనే. కేటీఆర్ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతుండో ఏమో. ఇప్పుడు చెల్లెను ఉసిగొల్పిండు, నువ్వు అక్కడ తిరుగు నేను ఇక్కడ తిరుగుతా. వాళ్ళదంతా డ్రామానే. అబ్బో వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఏమన్నా అంటే అస్సలు అలా నమ్మొద్దు. వీళ్ళు జైలుకు పోకుండా అట్లా చేస్తుంటే వీళ్ళని ఎంత జల్ది రేవంత్ అన్న జైలుకు పట్టిస్తే అంత మంచిది నేను చెప్తున్నా. ఎట్టుంది కళాకారుల బతుకు? ఏంది ఏం కథ? ఆనాడు ఎట్టుండే, ఇప్పుడు ఎట్టుంది? ఏం చెప్పదలుచుకున్నావు? జూబిలీస్లో ఏం జరగబోతుంది? ఏం పని మీద వస్తుంది? ఏం చేస్తున్నావు రోజు? నవీన్ అన్న గారికి ఒక పాట పాడుతున్నా. జై తెలంగాణ, నవీన్ అన్న గారి నాయకత్వం, నిరుపేదల ముద్దు బిడ్డ నవీన్ అన్న గారి నాయకత్వం. జూబిలీస్ పిలుస్తుందిరా కదలిరా, జూబిలీస్ గడ్డ మీద రా కదలిరా, జూబిలీస్ గడ్డ మీద రా కదలిరా. నవీన్ అన్న కదలినాడు రా కదలిరా, నవీన్ అన్న కదలినాడు రా కదలిరా. జూబిలీస్ పిలుస్తుందిరా కదలిరా, జూబిలీస్ పిలుస్తుంది కదలిరా. నవీన్ అన్న కదలినాడు రా కదలిరా, నవీన్ అన్న కదిలినాడు కదలిరా. నిరుపేదల ముద్దు బిడ్డ మన అన్న నవీన్ అన్న కాంగ్రెసు జెండ బట్టి కదలినాడు రా, కాంగ్రెసు జెండ బట్టి కదిలినాడు రా. నవీన్ అన్న కదలినాడు రా కదలిరా. జనజాతర సాగుతుంది రా కదలిరా. తాతమ్మ ఎట్టేట్టుందే మరి? సందులు బొందులు అని గాలిస్తుర్రా? బాగానే ఉందా పదారా నవీన్ యాదవ్ కు? బాగుంది, దొరుకుతుందా? నవీన్ అన్న గారు భారీ బడ్జెట్తో తప్పకుండా గెలుస్తారు అంటుర్రా జనాలు. నవీన్ అన్న నవీన్ అన్న అని అందరు అంటారు. చెప్పిరా నీదెక్కడా? అంటే మన బస్సులకి వెళ్ళినప్పుడు అత్యధిక మెజారిటీతో నవీన్ అన్న గెలుస్తాడు. మీ
మీరు పికర్ చేయకండి అని జనాల అభిప్రాయం ఉన్నది. కేసీఆర్ ఏం చేసిండంటే ఉద్యమాలు చేసినామంట అని చెప్పి ముందలు ఉన్నాడు. వెనకకెళ్ళి సబ్బండ వర్ణాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ, మన భారతదేశంలో ఉన్న మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు వంట వార్పులు, రాష్ట్ర రోకోలు, రైలు రోకోలు అన్ని విధాల ఉద్యమం చేసిన తర్వాత ఇందాక అన్న మాట్లాడినట్టు మన కేసీఆర్ గారు నిమ్మరసం దాగిండు, సప్పుడు చేయకుండా వచ్చిండు. అప్పుడు గద్దరన్న ఉద్యమకారులు అందరూ పెద్ద ఎత్తున అరే నువ్వు పోతేవో నువ్వు తాగినవి అయిపోయింది, మేము మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ ఉద్యమంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ ఉద్యమాన్ని చూసి అంతమంది పిల్లలు చచ్చిపోయారు ఆ ఉద్యమంలో, కాబట్టి తెలంగాణ ఇచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో ఏం చేసిండు, ఎలక్షన్ల ప్రచారంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, మన తెలంగాణ వస్తే మన బడ్జెట్ షాన్ అవుతుంది, ఇంకా మన తెలంగాణ మన బడ్జెట్ అంటే ఆంధ్రకు పోతున్నది, మన బడ్జెట్ మనకు మిగులుతుంది, మన అందరినీ రెచ్చగొట్టి గద్దె మీదకి ఎక్కిండు. గద్దె మీదకి ఎక్కినాక ఉద్యమకారులకు తెడ్డు చూపిండు. కాబట్టి ఎంతో మంది ప్రాణాలు వదిలిపెట్టిర్రు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు రాంగపోగా మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లా జనాలు ఎంత వ్యాపారి మెజార్టీతో గెలిపిస్తారంట, 50,000 మెజార్టీతో గెలుస్తాడు అని అభిప్రాయపడుతున్నారు జనాలు. బస్తీలలో అంటున్నారు మెజార్టీతోని, అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఎంత మెజార్టీతో గెలుస్తారంటే 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు నవీన్ అన్న అని చెప్తున్నారు. అయితే అనేక మంది కళాకారులు పాటలు పాడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకొని ఎంతో మంది అమరులయ్యారు. అమరులకు మనం ఎంత చెప్పినా మనం మాటలు చెప్తాం కానీ ఏం చేయలేము. కాబట్టి వాళ్ళ గురించి ఒక పాట, చిన్న పాట పాడతా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరువాలేము మేము, మా త్యాగధనులారా మరువాలేము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని, మీలాంటి త్యాగాలు ఎడగనారాదు, మీలాంటి త్యాగాలు ఎడగనారాదు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లో, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఇక కాంగ్రెస్ పాలన ఉండేది 500 రోజులే. ఇక ఈ అరాచక పాలన బొంద పెడదాం, జూబ్లీహిల్స్ తోనే మళ్ళీ కథమైపోతుంది, రాబోయే రోజుల్లో మళ్ళీ మన కారే అంటుండు రాములు అడుగునా. ఏం చెప్తావు ఆయనకు? ఇప్పుడు ఆయన కారు రిపేర్కి వచ్చింది, ఆయన తలకాయ కూడా రిపేర్కి వచ్చింది. ఇప్పుడు ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో 5 ఏళ్ల పీరియడ్లలో 2 ఏళ్ళు గడుస్తుంది కదా, 2 ఏళ్ళు నువ్వే పరిపాలన ఉన్నావు, గోపీనాథే పరిపాలన ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు చేయాలి, ఆ 10 సంవత్సరాలు చేయాలి, అంటే 12 సంవత్సరాల టైం ఇస్తే మీరు చేయకుండా ఇంకా 500 రోజులే తర్వాత ఏం చేస్తావు అంటే నువ్వు ఇంకా మాయమాటలు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ ఏదో విధంగా జనాన్ని మార్చాలి, ఏమో చేయాలనే ఉద్దేశంతో మీడియాని పెంచుకుంటూ డబ్బులు జలుచుకుంటూ నిజమైన ఒక యువకుడు స్వచ్ఛందంగా సేవ చేసుకుంటూ అధికారం వస్తే ప్రభుత్వం తరపున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకొస్తున్నటువంటి, అర్ధరాత్రి లేపినా కానీ కూడా అంగి పక్కకు పెట్టి కూడా పరుగులు తీసేటువంటి యువకునికి గెలిపించుకోవాల్సిన వ్యక్తిని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను ఇప్పుడు ఈ సీటు మీకు గెలిపించి ఇస్తాం, నువ్వేమో నీ కొడుకేమో సిరిసిల్లలో వంతాడు, నువ్వేం ఫామ్ హౌస్లో వంతావు, నీ బిడ్డనేమో ఒక ఉద్యమం పార్టీ పెట్టుకుంది, నీ అల్లుడే వ్యాపారాలు, భారతదేశంలో ఉన్న వ్యాపారాలు అంతా స్కూల్ మీ హాస్పిటల్ అన్ని వ్యాపారాలు అయినాయి. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు ఏమైనా సమస్య ఇస్తే ఒకటి రావాలి,
ఓడి రావాలి. సిరిసిల్లలో ఆయన, ఫామ్ హౌస్లు ఆయన, వ్యాపారాలు ఆయన, ఇక రాజకీయ దుకాణాలు బిడ్డ పెట్టుకుంది. మరి అంతే కదా. ఇప్పుడు అర్ధరాత్రి ఏమన్నా అయితే స్థానికంగా ఒక యువకుడు ఉండాలి కదా. ఇప్పుడు ఇంకోటి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది పేరుకే జూబిలీ హిల్స్ అంటే జాబిల్లి, కానీ ఇక్కడ జాబిల్లి లేదు, వెలుగు లేదు, అంతా చీకటే ఉంది. పొద్దుగా లేస్తే టిఫిన్ బాక్సులు కట్టుకొని మహిళలు ఇళ్లలోకి వెళ్ళి పుట్టలు లేక బయటకు వెళ్తారు. సాయంత్రం కన్నా పుట్టలకు పోయినట్టు ఇండ్లు ఉండే చిన్న చిన్న గల్లీలలో జీవిస్తారు. ఫిలిం సిటీలో పనిచేసిన వాళ్ళు కూడా సరైన వసతి లేదు, సరైన ఇల్లు లేదు, సరైన భరోసా లేదు. ఇవన్నీ చేయగలిగే అవకాశం ఇంకా 3 సంవత్సరాల పాలన ఉన్నది. పాలన ఉన్నోళ్ళని ఎన్నుకుందామా, పాలన లేని వాళ్ళని ఎన్నుకుందామా? ఆల్రెడీ 12 సంవత్సరాలు వనమాసం చేపించారు మమ్మల్ని. అవి 10 ఏళ్ళు, ఈ 2.5 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు వనమాసం చేపించారు. మీకు చాలు, మీ జనవాసంలోకి వెళ్ళి మిమ్మల్ని మేము వనవాసం వెళ్ళగొట్టినా మీరు అక్కడ ఉండడమే సేపు. మీ పాలన ఇంకా రాదు, ఇచ్చంత ఇచ్చారు. మీ సంసారాలు పెరిగినాయి, మీ పిల్లలేమో అధికారంలో, మా పిల్లలు అంధకారంలో. జరిగింది ఏముంది? మీరు కోటలలో తిరిగిరు, మేము శ్మశానంలో జీవిస్తున్నాం. మాకు జరిగింది ఏముంది? తెలంగాణలో అసలు ఈ పాలకులు మళ్ళీ రావద్దు, ఇంకెవరు వచ్చినా చాలదు. అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మా తెలంగాణ జర్నలిస్టు, అడ్వకేట్సు, ఈ ఉద్యమకారుల తరఫున చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మాకు చేస్తుందని ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మేస్తుందని ఒక నమ్మకం. ఇక్కడ నవీన్ ఓరి పెడితే రేపు మాకు చేయవలసిన పనులు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు కావాల్సిన పనులు, ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చడానికి ఇబ్బంది జరుగుతాయేమన్న ఆలోచనతోటి, బాధతోటి ఈ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. రేవంత్ రెడ్డి రేపు కింద పడ్డ రేవంత్ రెడ్డి పరిపాలన ఏమైనా ఇబ్బందులు జరిగినా ఆయనలో ఉన్న ప్రతిపక్ష, ఆయన పార్టీలో ఉన్న ప్రతిపక్షం కానీ ఇంకా బయట ఉన్న ప్రతిపక్షం కానీ ఆయనకి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో మా యొక్క హామీలని, మాకు భవిష్యత్తు చేయవలసిన పనులని ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని గెలిపేయాలనే ఉద్దేశంతో, నవీన్ కుమార్ గెలవాలనే ఉద్దేశంతో మా తెలంగాణ ఉద్యమ జేఎస్ తర్వాత ప్రభుత్వ రామిరెడ్డి అన్న గారితో మేము ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మమ్మల్ని రమ్మని పిలవలే, మేమే స్వచ్ఛందంగా వస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రేపు ఈ గవర్నమెంట్ కూడా కొన్ని పనులు చేసింది, రేపు మా ఉద్యోగకారులకు కూడా చేస్తుంది, అడ్వకేట్లకు, జర్నలిస్టులకు అందరు చేస్తున్న ఉద్దేశంతో మేము కార్యక్రమంలో వచ్చినాం. నవీన్ ఎట్లనైనా గెలుస్తాడు, దాంట్లో సందేశం ఏం లేదు. జై తెలంగాణ. చెప్పినా ఇప్పుడు మీలాంటి పోరగాళ్ళు కూడా, పడుసు పోరగాళ్ళు కూడా బాగానే తనలాడుతుర్రు అనేది కూడా నడుస్తుంది గుసగుస. నిజంగానే మరి అందరు వస్తుర్రా, ఒకరిద్దరు వస్తుర్రా, ఎట్లా ఉంది? యువ నాయకత్వం కోరుకుంటుర్రా జనాలు, ఈ పడుసు పోరగాళ్ళు కూడా? యువ నాయకుని కోసం ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవయువ నాయకుడు, అందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మధ్యలో పెరిగినటువంటి స్థానికుడు కాబట్టి నవయువ నాయకుడిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ఈరోజు జూబ్లీ హిల్స్ మరి మొన్న సర్వేలో ఏదో కేకే సర్వేలో మాకే వచ్చింది మాదే గెలిపని సంకలు గుద్దుకుంటారు వాళ్ళు, ఏం చెప్తావు? కేకే సర్వే అంటే కేసీఆర్ కేటీఆర్ గారి సర్వే. కే అంటే కేసీఆర్, ఇంకో కే అంటే కేటీఆర్. అంటే వీరిద్దరి కలయికతోటి 2 గంటల లోపల బెడ్రూమ్ లో కూర్చొని తయారు చేసినటువంటి సర్వేను బయటకు విడిచారు తప్ప ప్రజల్లోకి వచ్చి అది అంటే ప్రజలు ఏ విధంగా ప్రజల నాటి తెలుసుకొని విడుదల చేసినటువంటి సర్వే కాదు అది. ఎందుకంటే దీనికి ఆధారాలతో సాక్షాత్తు ఆధారాలతోటి మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న గారు కావచ్చు, అద్దంకి దయాకర్ అన్న గారు మరి ఆర్ఓ గారికి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఇటీ సర్వేల మీద మేము ఫిర్యాదు చేసినాం కాబట్టి మేము దీనికి బాధ్యత వహిస్తామని కూడా ఆర్ఓ గారు ఒప్పుకోవడం జరిగింది. ఇట్లాంటి సర్వేలు, ఫేక్ సర్వేలతోటి జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమాత్రం లొంగిపోయే సమస్య లేదు. ఎందుకంటే నవయువ నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలపైన కొట్లాడినటువంటి నాయకుడు నవీన్ యాదవ్ కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఎందుకంటున్నానంటే గత 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ గారు ఒక్కసారి, ఇదే తాత గారు ఒక్కసారికి బస్తీలోకి వెళ్తే మురికి కాలువలు ఏరులై పారుతున్నాయి. అంటే గత 10 ఏళ్ళు ఏం చేసిందనేది మనం సాక్షాత్తు మనమే చూడాలి. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు మేము ఈ విధంగా చేసాం ఆ విధంగా చేసాం అంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి చూపిద్దాం బస్తీలలో. ఏ పేరుకి బస్తీలలో వాళ్ళ గోస ఘోరంగా ఉంది. అట్టి బస్తీలలో ఉన్నటువంటి బస్తీ వాసుడైనటువంటి నవీన్ యాదవ్ వస్తే మా బాధలు మారుతాయి, మా బతుకులు మారుతాయని ఈరోజు ప్రచారంలో భాగంగా బస్తీలలోకి వెళ్ళాం. నవీన్ అన్నను అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు, మైనార్టీ సోదరులు హక్కును చేర్చుకొని, బిడ్డ నువ్వు రావాలి, నువ్వు వస్తే మా బతుకులు మారుతాయని కళ్ళల్లో కన్నీరు పెట్టుకున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే మా గుండె తరుక్కుపోతుంది. అంటే గత 10 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ నాయకులు ఆ బస్తీ వాసులను ఎంత చిత్రహింసలు పెట్టారో వాళ్ళ యొక్క కళ్ళల్లో జరిగినటువంటి కన్నీళ్లలో తెలుస్తుంది. అటువంటి అంశాన్ని దృక్పథం చేయడం కోసం మన నవీన్ అన్న ముందుకు వచ్చి ఈ నవయువ నాయకుడిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారని మీకు తెలియజేస్తున్నాం.